ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండగ అని కూడా అంటుంటారు. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే పేలాల పిండిని తప్పక తయారు చేసి నైవేద్యంగా విష్ణుమూర్తికి సమర్పించారని శాస్త్రం. ముందుగా ఒక కప్పు బియ్యంని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ బియ్యం వేసి మంచి స్మెల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ బియ్యంని రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళని వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగాక మనం తీసి ఉంచుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఈ విధంగా మంచిగా ఉడికాక ఒక కప్పు రవ్వకి 2 కప్పుల బెల్లం చొప్పున వేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకో. కొద్దిగా ఏలకల పొడి వేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని పేలాల్లాగా చుట్టేసుకోవడమే.